فحملته فانتبذت به مكانا قصيا فأجاءها المخاض إلى جذع النخلة قالت يا ليتني مت قبل هذا وكنت نسيا منسيا. మరియం అలైహిస్సలాం గారు ఈసా అలైహిస్సలాం గారిని తన గర్భంలో పెట్టుకొని నిర్మానుష్యమైన ప్రాంతం కోసం వెతుకుతూ ఉంటారు. చివరాఖరికి ఒక ఖర్జూరపు చెట్టు కిందకి వచ్చి నుంచుంటారు. ఆ సందర్భంలో ఆమె అంటుంది, ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండు, ఇదంతా నాకు ఉండేది కాదు కదా అని ఆమె అంటూ ఉంటుంది. అయితే దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఒంటరిగా ఉన్నటువంటి మరియం అలైహిస్సలాం గారి దగ్గరికి వెళ్ళి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశము, మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతను రాబోయే తరాల వారి కోసం ఒక ఉదాహరణ అన్న సందేశం ఇచ్చినప్పుడు మరియం అలైహిస్సలాం గారికి ముందు ఆశ్చర్యం వేస్తుంది. ఏ పురుషుడు నన్ను తాకలేదు, నేను పాడు పనులు చేసేదాన్ని కూడా కాదు, మరి నాకు పిల్లలు ఎలా పుడతారు అన్న సంగతి ఆమె వెంటనే బయట పెడుతుంది. పిల్లలు ఎలా పుడతారనేది ఆమెకు కూడా తెలుసు, అవగాహన అనేది ఉంది. అయినా కూడా ఆమెలో భయం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ఉన్నటువంటి భయాన్ని ఆమె వ్యక్తపరుస్తూ ఉంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది జరగాలి అని రాసి పెట్టాడు కాబట్టి అది అలాగే జరుగుతుంది. ఆమెకి గర్భం కూడా వచ్చేసింది. ఆమె బాధపడిపోయింది, కుంగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సమాజానికి ఏ మొహం చూపించాలి, సమాజం వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి అన్న బాధ పెరిగిపోతుంది. ఒక సమాజము, ఒక సాంప్రదాయం, ఒక సిద్ధాంతం అన్నప్పుడు కట్టుబాట్లు అనేవి సక్రమంగా ఉంటాయి. లేదు ఏమవుతుందిలే అనిపించినట్లయితే సమాజానికి కట్టుబాట్లకి ఎలాంటి ఉపయోగం అంటూ ఉండదు. నాస్తికులు ఉన్నారు, వారి దగ్గర కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వారి దగ్గర కూడా కొన్ని మంచితనాలు ఉన్నాయి. అందరికంటే ఎక్కువ మంచితనం మా దగ్గర ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక సిద్ధాంతం ఉంది అంటే ఒకళ్ళు కరెక్ట్ అంటారు, ఇంకొకళ్ళు తప్పు అంటారు, ఇంకొకళ్ళు పర్లేదంటారు, ఇంకొకళ్ళు అస్సలు వద్దంటారు. మరి పెళ్లి కాకుండా గర్భం దాల్చటము ఏ సమాజం కూడా అంగీకరించదు. ఇంకొంతమంది ఉన్నారు, ఏమైంది ఇప్పుడు, తర్వాత పెళ్లి చేసుకుంటారనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధమైనటువంటి భావన ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. మరి ఒక ధర్మం అనేది మనకుంది, ఇది ఇస్లాం ధర్మము. ఇందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లే జరగాలి. ఏమవుతుంది, అది చేసేయండి ఇది చేసేయండి అంటే షిరిక్ అవుతుంది. ఏమవుతుంది, అల్లాహ్ నుంచి శాశ్వతంగా దూరం చేసే పనులు ఇవి. వీటి నుంచి దూరంగా ఉండాలి. ముస్లింలలో విభేదాలున్నాయి. ఈ విభేదాలు ఖురాన్ హదీసు చదివిన తర్వాత ఖురాన్లో ఇలా ఉంది, నేను ఇలా అర్థం చేసుకున్నాను, లేదు ఖురాన్లో ఇలా ఉంది, మేము ఇలా అర్థం చేసుకున్నాము. ఈ వాదన ప్రళయం దాకా ఉంటుంది. ఈ వాదనలో ఎవరైతే ఖురాన్ హదీసు చదివి దాని ప్రకారం ఆచరిస్తున్నారో వారు స్వర్గవాసులు. మరెవరైతే మాకు ఇది నచ్చింది కాబట్టి మేము ఇది చేస్తాము, పర్వాలేదు అల్లాహ్ క్షమిస్తాడన్న నమ్మకంతో ఉంటారో ఇది కుఫ్రుకి పాల్పడుతున్నారు. అల్లాహ్ ఇలాంటివి అస్సలు క్షమించాను అని ఖురాన్లో తెలియచేశాడు. చదవని కారణంగా, ఇస్లాం తెలియని కారణంగా వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు, ఇస్లాం ధర్మానికి సంబంధం లేని ఏ పనైనా కూడా అల్లాహ్ అస్సలు స్వీకరించాడు. ఈ విధంగా స్పష్టం చేసేసిన తర్వాత కూడా పర్వాలేదులే ఏమవుతుందిలే అన్న ఆశ ఎక్కడన్నా ఉన్నట్లయితే ఇది కుఫర్, ఇది షిరిక్. దీంతో మనం జాగ్రత్త వహించాలి. ఇలాంటి పనులు అనేవి మనం చేయకూడదు. మరి ముస్లింలలో అందరినీ కలపటం కోసము ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అల్హమ్దులిల్లాహ్, అందరికీ అభినందనలు, అందరికీ కృతజ్ఞతలు. వారు చేసే కృషి, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఇష్టపడుతున్నాము. అయితే వాళ్ళు ఎలా కలుపుతున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల మీద రాజీ పడుతున్నారు. లేదు ఇలాంటి విషయాల్లో కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు, ప్రపంచము, ఈ రెండిట్లో కూడా రాజీ పడటం అనేది కుదరదు. అల్లాహ్ విషయం అంటే అల్లాహ్ విషయంగా ఉంచండి, లేదు ప్రపంచం విషయం అంటే ప్రపంచం విషయంగా ఉంచండి. రెండింటిని కలిపేసి ఒక పులిహార, ఒక ఉప్మా చేసేస్తున్నారు. ఇది ఇస్లాం ధర్మము, స్వచ్ఛమైనటువంటి ధర్మము. అల్లాహ్ చెప్పినట్లు అందరం చేద్దాము. ప్రపంచం విషయమా, ప్రపంచంలో ఎవరికి ఎవరు ఇబ్బంది పెట్టుకోకుండా, ఎవరికి హాని కలిగించుకోకుండా ఒక స్వచ్ఛమైన సమాజంగా ఎదుగుదాము. ఇలా అయితే పర్వాలేదు. ఇస్లాంని తీసుకొచ్చి ప్రపంచంలో కలపటము, ప్రపంచాన్ని తీసుకొచ్చి ఇస్లాంని కలపటము, ఇలాంటివి చేయకూడదు. ఒక జమాత్, అహ్లే హదీస్ జమాత్ అని చెప్పుకున్నాము. ఎందుకు చెప్పుకున్నాము, చెప్పాల్సిన అవసరం ఏముంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కరే, సహాబాలు ఒక్కళ్లే, తాబైలు ఒక్కళ్లే. మరి ముస్లింలైన మనం కూడా ఒక్కళ్ళుగానే ఉండాలి. మరి అలా లేము. ఎందుకంటే
మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది అని గట్టిగా చెప్పుకునే అహ్లీ జమాతు సహాబాల జమాతు రెండు సమానమని గట్టిగా చెప్పుకోగలుగుతున్నాము. అక్కడ ఉన్నవి మేము కూడా చేస్తాము, అక్కడ లేదంటే మేము సైలెంట్ గా ఉంటాము. దాని గురించి చర్చించకండి, దాని గురించి మాట్లాడకండి. మేము ఇది కూడా చేస్తాం, అది కూడా చేస్తాం, వచ్చి మా దరగాల ముందు నుంచోండి అంటే అవతల పోండి అనేది ఇస్లాం ధర్మము. మా తావీజులు వేసుకోండి, మీకు న్యాయం అవుతుంది, జబ్బులు దూరం అవుతాయి అంటే ఇది షిరిక్, దీంతో దూరంగా ఉండాలి. పర్వాలేదనే మాటలతో మాకు సంబంధం లేదు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, బదాల్ ఇస్లాము గరీబా వసయౌదు కమా బదా ఫతూబా లిల్ గురబా. ఇస్లాం ధర్మము విచిత్రంగా మొదలైంది, విచిత్రంగా అతి కొద్ది మందితో ప్రారంభమైంది. ప్రళయానికి ముందు మళ్ళీ అలాగే కొద్ది మంది దగ్గరికే ఇస్లాం ధర్మం చేరుతుంది. ఎవరైతే ఆ కొద్ది మందిలో ఉన్నారో వారికి శుభవార్త అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మరి ఆ శుభవార్త మనం పొందాలి అంటే ఆ కొద్ది మందిలో ఉండాలి. వందల కోట్ల మంది ఇస్లాంకి సంబంధం లేని పనులు చేస్తూ కూడా మేము ముస్లింలము, మేము అందరికంటే మంచి ముస్లింలము, మేము మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎక్కువ ఇష్టపడుతున్నాము, ప్రవక్తల్ని ఎక్కువ అభిమానిస్తున్నాము, ఏదైనా చెప్పండి. ప్రవక్త గారి సిద్ధాంతాలు లేనప్పుడు, ఇస్లాం యొక్క సిద్ధాంతాలు లేనప్పుడు మీరు 100 చేసినా కూడా మొత్తం వృధా అవుతున్నాయి కదా. రేపటి రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర స్వర్గంలో హౌజ కౌసర్ వద్ద మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీనిని స్వీకరిస్తారా? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అభిమానంతో ఆయనకి సంబంధం లేని పనులు చేసేసాము అంటే ఆయన స్వీకరిస్తారా? సుహకన్ లిమన్ గయ్యర బాది బోధన్ లిమన్ బద్దల బాది. నా ధర్మంలో మార్పు చేర్పులు చేశారా? అయితే నా నుంచి దూరంగా వీళ్ళని లాగేసేయండి. నా ధర్మంలో కల్పితాలు తీసుకొచ్చారా? వీళ్ళని నా నుంచి కనపడకుండా చేసేయండి అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు. ఇది ఇస్లాం స్వచ్ఛమైన ధర్మము. ఇస్లాంలో ప్రవక్త గారు ప్రతి మాట తెలియచేసేసారు. ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన కంటే ముందే ఏం జరిగింది, ఆయన తర్వాత ఏం ఫిత్నాలు రాబోతున్నాయి, ప్రవక్త గారు అన్నిటి గురించి హెచ్చరించారు, భయపెట్టారు కదా. పర్వాలేదన్న మాట మన నోటి నుంచి ఎలా వచ్చేస్తుంది అసలు? ఇది కుఫుర్, ఇది షిర్క్. దీంతో మనం జాగ్రత్త వహించాలి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు మరియం అలైహిస్సలాం గారు ఒక సంప్రదాయం, ఒక సభ్యతను అలవాటు చేసుకున్నారు. మంచితనం అంటే ఇది, సభ్యత అంటే ఇది అని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమెకు పిల్లవాడు పుట్టబోతున్నాడని తెలిసాక బాధపడిపోయింది. సమాజం వాళ్ళకి నేనేం చెప్పాలి, సమాజం వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఎందుకంటే సమాజం వాళ్ళంతా కూడా మూసా అలైహిస్సలాం గారి ధర్మాన్ని అనుసరిస్తున్నారు, ఆ ధర్మం ప్రకారం జీవితం గడుపుతున్నారు. అందులో వ్యభిచారం చేస్తే వారిని మరణదండన అని రాయబడి ఉంది. మరి మరియం అలైహిస్సలాం గారికి ఈమెకు పిల్లవాడు పుట్టాడు అని తెలిసే పెళ్లి కాలేదు కాబట్టి వ్యభిచారం చేసిందనే అందరూ అనుకుంటారు, అందరూ ప్రశ్నిస్తారు. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మరి సమాజం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నాకు ఇలా అల్లా యొక్క దైవదూత వచ్చి నాకు చెప్పారు అంటే ఎవరు అంగీకరించరు, ఎవరికి అర్థం అవ్వదు. మరి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఏం చేసింది ఆమె? ఒక ఖర్జూరపు చెట్టు కిందకెళ్ళి నించున్నది. ఖర్జూరపు చెట్టు, దీనికి ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే ఏమీ లేదు. అది కేవలం ఒక ఖర్జూరపు చెట్టు మాత్రమే. అయితే ఒక ఉదాహరణ ఇవ్వటం కోసము, ఒక ఉపమానం ఇవ్వటం కోసము ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలతో అడిగారు, ప్రపంచంలో విశ్వాస యొక్క ఉదాహరణ ఒక చెట్టుతో పోలి ఉంది. ఆ చెట్టు యొక్క ఆకులు అంత సులభంగా రాలవు, పళ్ళు అంత సులభంగా రావు, చెట్టు చాలా దృఢమైనటువంటిది. ఆ చెట్టుతో విశ్వాసి పోలి ఉన్నాడు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అది ఏ చెట్టు అని అడిగినప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారికి ఇది ఖర్జూరపు చెట్టు అని అనిపించింది. చెప్దామని అనుకున్నారు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, నేను పిల్లోడిని, నేనేం మాట్లాడను అనుకొని ఆయన సైలెంట్ గా ఉంటారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ మాట చెప్పిన తర్వాత ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉమర్ రజియల్లాహు తఆలా గారి దగ్గరికి అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు వచ్చి చెబుతారు, నాకు ఈ విషయం తెలుసు, కానీ మీరంతా ఉన్నారు, పెద్దోళ్ళు కదా అని సైలెంట్ గా ఉన్నానని చెబుతారు. ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఆ సమయంలో బాధపడతారు. ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే నేను గర్వంతో తలెత్తుకొని తిరిగేవాడిని, నా కొడుకు చెప్పాడు ఈ సమాధానం గర్వంగా తిరిగేవాడిని అని ఉమర్ రజియల్లాహు తఆలా గారు అన్నారు. అంటే సమాధానం తెలిసినా కూడా పెద్ద పెద్ద వాళ్ళ ముందు నేనెందుకని ఒక గౌరవాన్ని చూపించారు. కానీ పరిస్థితి, ప్రభావము, సందర్భాన్ని చూసి పెద్దవాళ్ల ముందైనా కూడా మాట తెలిసినప్పుడు ముందే చెప్పేసేయాలి. ఇది సహాబాలకి ఇష్టము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇష్టము. ఖర్జూరపు చెట్టుకి ఈ ఒక్క మాట ప్రత్యేకమని చెప్పుకోవచ్చు.
మరి మరియం అలైహిస్సలాం గారు ఆ ఖర్జూరం చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది, బాధపడుతుంది. నేను చచ్చిపోయి ఉంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా, నేను చచ్చిపోయి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఇవన్నీ నాకు తెలిసేవి కాదు కదా అని ఆమె బాధపడుతుంది. ఎందుకు ఈ బాధ? పెళ్లి కాకుండానే పిల్లవాడు ఏంటి అన్న సమాజం ముందు మొహం చూపించుకోలేను, సమాధానం చెప్పుకోలేను, ఈ ఒక్క బాధతో చచ్చిపోయి ఉంటే బాగుండు అని ఆమె కుమిలిపోయింది. కానీ అది అల్లా యొక్క విధి, అల్లా నిర్ణయించినటువంటి విధిరాత, అల్లా అలాగే నిర్ధారించాడు, అది అలాగే జరుగుతుందని దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అన్నారు. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆ బాధ ఏంది అంటే సమాజము. చివరాఖరికి ప్రపంచంలో సమాజం ముందు మొహం చూపించాలి. ఆ సందర్భంలో వీళ్ళు ఏమంటారో వీళ్ళకేం చెప్పాలో, వీళ్ళు ఎలా మాట్లాడతారో వీళ్ళ ముందు ఎలా నుంచోవాలో, ఇదే బాధ ఆమెకు లాగుతూ ఉంది. కానీ అల్లా యొక్క విధిరాత కాబట్టి ఆత్మహత్య చేసుకోలేదు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకోవటం నేరము. ప్రవక్తలలో ఏ ఒక్కరు కూడా ఆత్మహత్య అనేది చేసుకోలేదు. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో అల్లా ఇచ్చిన ప్రాణాన్ని అల్లాహ్కి ఇవ్వకుండా తమ చేతులతో తామే నాశనం చేశారు అనేది ఇస్లాం మనకు గుర్తు చేస్తుంది.